హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్. మీరు చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ స్ట్రాటజీ అనేది కావాలి, మెయిన్గా పేపర్ 2 అండ్ పేపర్ 3 సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో కోర్ సిలబస్ ఏదైతుందో సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ అనేవి అప్లై చేయాలి, అవన్నీ కూడా ప్రణీత్ కృష్ణ మనతో షేర్ చేస్తారు. యాక్చువల్లీ ప్రణీత్ మన గైడెన్స్ బ్యాచ్ స్టూడెంట్ 2016 నుంచి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నారు అండ్ లాస్ట్ టైం మన గైడెన్స్ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అయ్యారు. అండ్ 2016లో కూడా ఈయన ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళారు. ఈసారి జరిగిన రిక్రూట్మెంట్లో 82nd ర్యాంక్ అయితే వచ్చింది. సో వెరీ వెల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 2 నోటిఫికేషన్లు చూశారు, అలాగే అన్ని ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యారు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో తను ఎక్స్పీరియన్స్ ఏదైతుందో అంతా కూడా మీకు షేర్ చేస్తారు. తను అప్లై చేసిన టెక్నిక్స్ కానీ, తను ఎగ్జిక్యూట్ చేసిన స్ట్రాటజీస్ కానీ, తన టెక్నిక్స్ కానీ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తారు. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ప్రణీత్ కృష్ణ యాక్చువల్లీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గైడెన్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అయితే మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా తిను క్వాలిఫై అవ్వడం జరిగింది. అది ఎలా అంటే, తిను గ్రూప్ 1కి టార్గెట్ చేసి ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ప్రిపేర్ అయ్యారో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని తిను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాయడం జరిగింది, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అయితే కూడా ఇస్తున్నాను. సో అది మ్యాజిక్ అనమాట. సో టార్గెట్ చేస్తే ఆ విధంగా టార్గెట్ చేయాలి జనరల్ స్టడీస్ని, ఎందుకంటే లాంగ్ రన్లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ కూడా ముబీన్ అని మన స్టూడెంట్ ఒకరు సెలెక్ట్ అయ్యారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి. తను కూడా ఇప్పుడు గ్రూప్ 1 అలాగే సివిల్ సర్వీస్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ విధంగా మన గైడెన్స్ బ్యాచ్ స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ ఆగట్లేదు. సో జనరల్ స్టడీస్ ఉన్న పొటెన్షియల్ అర్థం చేసుకుని టాప్ క్యాటర్ ఎగ్జామ్స్ అన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా అదే ఎగ్జిక్యూట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే లాస్ట్ టైం మన గైడెన్స్ బ్యాచ్ స్టూడెంట్ ఇంకొకరు ఉన్నారు, హేమంత్ అని. తనకి 30th ర్యాంక్ అయితే వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే మెయిల్లో దీనికి జనరల్ స్టడీస్లో 96 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 150. అంటే నెగిటివ్ మార్కింగ్తో ఉండి అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్నా సరే పేపర్ 96 మార్క్స్ అయితే వచ్చాయి జనరల్ స్టడీస్ పార్ట్లో. సో నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి, ఎందుకంటే జనరల్ స్టడీస్ అంత ఈజీ కాదు, ఎస్పెషలీ మీరు ఆ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. సో జనరల్ స్టడీస్ మీద ఎలా పట్టు సాధించాలని మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓ పక్క ప్రణీత్ కృష్ణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యారు, అండ్ ఇంకో పక్క మనకి హేమంత్ జనరల్ స్టడీస్లో 96 మార్క్స్ కూడా వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఎగ్జామ్లో. ఓకే, సో డెఫినెట్గా ఈ గైడెన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. మన గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, జనరల్ స్టడీస్ పార్ట్ మాత్రమే. ఓకే, సో దీంట్లో మీకు గైడెన్స్ వీడియోస్ ఉంటాయి, అలాగే స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాం. అండ్ మెయిన్గా ఇక్కడ టార్గెట్ చేస్తుందంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మీకు జనరల్ స్టడీస్లోనే కాదు, మీకు మీ టెక్నికల్ పేపర్ ఏదవుతుందో పేపర్ 2 అండ్ పేపర్ 3 కూడా యూజ్ అవుతాయి. అదంతా కూడా మీకు ప్రణీత్ కృష్ణ చెప్తారు. ఓకే, జనరల్ స్టడీస్లో ఇప్పుడు నేను అప్లై చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్కి, అదే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నమాట. దీంట్లో యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఎస్ఎస్సీ ప్రీవియస్ పేపర్స్, అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్, అలాగే మన ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటితో డీల్ చేసి మీకు గైడెన్స్ ప్రోగ్రామ్లో డెలివర్ చేస్తాను కొన్ని టెక్నిక్స్ అనేవి. ఓకే, దాంతోపాటు ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్, అలాగే మెయిన్గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఈ మధ్యన చూసుకుంటే చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ మీకు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ డెలివర్ చేయడం జరుగుతుంది. ఈ కింద వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, instamojo.com/tejucs357. అండ్ లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్లో చూసుకుంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి ఎంతవరకు పర్సెంటేజ్ కవర్ అయ్యే ఎగ్జామ్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 80% క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కవర్ అయ్యాయి. అలాగే మీకు ఏఈ ప్రిలిమ్స్లో అయితే 88% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అలాగే ఏఈ మెయిన్స్లో కూడా 74% క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా మోర్ దాన్ 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఇదొకటి మీరు గమనించాలి. అలాగే మొన్న జరిగిన రీసెంట్గా పాలిటెక్నిక్ లెక్చర్స్ ఎగ్జామ్లో కూడా 85% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా మీకు జనరల్ స్టడీస్ మీద కూడా మంచి కమాండ్ వచ్చేలాగా ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ అప్రోచ్ మీకు అంతా కూడా డెలివర్ చేస్తాం గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా జనరల్ స్టడీస్కి. సో ఇప్పుడు ప్రణీత్ కృష్ణ కొన్ని టెక్నిక్స్ అయితే మీతో షేర్ చేస్తారు, తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తారు. సో అవన్నీ కూడా మీరు ఒకసారి వినండి, అండ్ తను చెప్పిన ప్రకారం మీరు ఒక స్ట్రాటజీ వేసుకొని అండ్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అంతా కూడా ఎగ్జిక్యూషన్లోనే ఉంటుంది అంతా. ఓకే, సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. అంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, సో స్ట్రాటజీ అంటే స్ట్రాటజీలా ఉంటుంది, ఏదో సింపుల్గా ఉండదు. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీలాగా ఉంటుంది, అంతా కూడా ప్రాక్టికల్ అప్రోచ్లో వర్కౌట్ అయ్యి మాత్రం మీకు ఇక్కడ డెలివర్ చేస్తున్నాను. సో ప్రణీత్ కృష్ణ కూడా సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ థింగ్స్ అన్ని కూడా వినండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలా, లేకపోతే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. ఏ బుక్స్ చదువుకుంటే మేలు, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని గురించి అంతా నీట్గా కనుక్కుందాం. మొత్తం ఏపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్కి 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సెకండ్ పేపరు
స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఎఫ్ఎం కలిపి 150 మార్క్స్కి ఒక పేపరు. థర్డ్ పేపర్ వచ్చేసి ఇంకా మిగతా మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మిగతా 13 సబ్జెక్టులు ఇంకొక పేపర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉండే సబ్జెక్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాము. మెయిన్గా మనకు జనరల్ స్టడీస్కి కోర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జనరల్ స్టడీస్ నుంచి మనం ఒక రకమైన బిట్ చదువుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదువుకుంటే చాలు, ఆ టాపిక్ నుంచి బిట్ వస్తుందని మనం గెస్ చేయొచ్చు. లైక్ సిపాయి మ్యూటినీ 1857 ఆ బిట్ తప్ప వేరే తీయడు. కానీ కోర్లు అట్లా ఉండదు, ఒక కాన్సెప్ట్ నుంచి కొన్ని వందల క్వశ్చన్స్ అడగచ్చు. సో మనము మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో గట్టిగా మన కాన్సెప్చువల్ మీద నుంచే అడుగుతారు, మన బేసిక్స్ టెస్ట్ చేస్తారు క్లియర్గా. సో అదే అనమాట జిఎస్కి కోర్కున్న డిఫరెన్స్. మనం కోర్లో జనరల్ స్టడీస్ లాగా ప్రిపేర్ అయినాం అనుకోండి, దెబ్బ అయిపోతాం, ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎఫ్డి బిఎండి చాప్టరే ఉందనుకున్నాం. దాంట్లో వెన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ లోడెడ్ విత్ యూడిఎల్ బెండింగ్ మూమెంట్ ఎంత WL²/8 అని మాత్రం అడగడు, 100% అడగడు. డైరెక్ట్ మనము ప్రతి సెక్షన్ ఒక్కో సెక్షన్లో ఎంత మూమెంట్ ఉంటుంది, ఎక్కడ జీరో మూమెంట్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఆ లెవెల్లో అడుగుతాడు అనమాట. సో మనం గుర్తుపెట్టుకొని పోయి ఎగ్జామ్ రాయొచ్చు అనుకుంటే మాత్రం మనకు సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వరకు అది మనం ఫెయిల్ అయినట్టే, ఇంకా మనము కాంపిటీషన్లో లేనట్టే అనమాట. సో మనం ఈరోజు ఏంటంటే ఎట్లా చదవాలి, హౌ టు ప్రిపేర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, ఫస్ట్ మనం 150 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 2లో ఫస్ట్ పేపర్ సెట్టింగ్ చేసే అతను ఎలా ఇస్తాడంటే, మొత్తం 150 బిట్స్లో ఖచ్చితంగా 80 to 90 క్వశ్చన్స్ ఆర్ 100 కూడా తీసుకోండి, 80 to 90 క్వశ్చన్స్ 100% ప్రీవియస్ ఐఏఎస్ నుంచి కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి కానీ, ఆ సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ బిట్స్ నుంచి కానీ, లేకపోతే ఇంకా మిగతా ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ మోడల్స్, అంటే ఆ టైప్ మోడల్ అడుగుతాడు. అంటే కొన్నిసార్లు వాల్యూస్ చేంజ్ చేసి అదే ప్రాబ్లం అడగవచ్చు, లేకపోతే అదే ప్రాబ్లం సేమ్ వితౌట్ చేంజింగ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో అట్లా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్ వచ్చేస్తాయి క్వశ్చన్స్. సో ఆ 90 క్వశ్చన్స్ మనం బయట పోగొట్టుకోకూడదు. సో 40 to 50% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రీవియస్ నుంచి ఇస్తారనమాట. సో 100% దాని మీద గట్టి గ్రిప్ మనం తీసుకోవాలన్నమాట. లైక్ ఎనీ క్వశ్చన్ ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ అందరూ ఏం చేస్తారంటే గుర్తుపెట్టేసుకుంటారు ఆన్సర్స్. అట్లా గుర్తుపెట్టకూడదు. మనము ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మనమే డిరైవ్ చేసుకోవాలా. కొన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బ్యాక్ సైడ్ బిట్స్కి సొల్యూషన్స్ ఇచ్చినా కొన్ని తప్పు ఉంటాయి. సో మనం ఎట్లా చేయాలంటే మన బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉండాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం రీజనబుల్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక సొల్యూషన్ క్రియేట్ అయ్యేలా ఉండాలి. ఇంకా మిగతా ఇప్పుడు 90 క్వశ్చన్స్ ప్రీవియస్ వచ్చినాయి అన్నాం, మిగతా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 60 క్వశ్చన్స్ ఎలా అంటే మోడల్ చేంజ్ చేసుకుంటా కొత్త బిట్స్ అడుగుతాడు, కానీ అవి ఈజీగా చేయగలిగిన బిట్సే ఉంటాయి. ఇంకా మిగతా 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, అది ఎవ్వరూ చేయలేరు, పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా చేయలేరు. సో అదనమాట ప్యాటర్న్. సో ఫస్ట్ మనము 80 to 90 బిట్స్ మనం పోగొట్టుకోకూడదు. సో ఏం చేయాలా, ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలా, అంతేగాని బట్టి కొట్టకూడదు. అంటే ఏంటి, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి, మనం క్లారిటీగా ఉండాలి. అట్లా కావాలంటే ఏం చేయాలి? సో హౌ టు ప్రిపేర్ అనే డౌట్ మనకు వస్తుంది. హౌ టు ప్రిపేర్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి ప్రిపరేషన్, మీరు ఒక ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్లో అన్నా జాయిన్ కావాలి. లేదు మాకు అవసరం లేదు, మాకు బేసిక్స్ కరెక్ట్ ఉన్నాయి, 4 years మేము గట్టి చదివినాము అని అనుకుంటే, ఆ 4 yearsలో మాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటే మీరు ఓన్గా అయినా ప్రిపేర్ కావచ్చు. లైక్ ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరైనా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. అంటే ఏంటి, మనం క్లాసెస్ తీసుకోవడమో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడమో చేసి ఫస్ట్ క్లాసెస్ తీసుకోవాలి. ఆ క్లాసెస్కి నోట్స్ నీట్గా మన బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ అయ్యేంత వరకు ఒక నోట్స్ రాసుకోవాలి. అది ఫస్ట్ రౌండ్. ఏ రోజుకి ఆ రోజు మనం క్లాస్ వినడము లేకపోతే మన నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన బిట్స్ చేయాలి. సో కాన్సెప్ట్ చదువుకొని బిట్స్ చేయడం వల్ల చాలా
చాలా గెయిన్ అవుతాం అనమాట. అట్లా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి చాప్టర్ నీట్గా కవర్ చేసుకుంటూ ఫస్ట్ నీట్గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత సెకండ్ టైం ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఈ నోట్స్ మళ్ళీ చూసుకొని మళ్ళీ కాన్సెప్ట్స్ అని చదువుకొని మళ్ళీ బిట్స్ చేస్తాం. తర్వాత సెకండ్ టైం మళ్ళీ బిట్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ప్రతి చాప్టర్కి ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయాన్సీ చాప్టర్ ఉంది. బయాన్సీ చాప్టర్లో ఫ్లోటేషన్ కాన్సెప్ట్లో డైరెక్ట్గా ఎంజీబీఎస్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఏంటి? మెటా సెంటర్ పైన వస్తుంది, తర్వాత గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, తర్వాత బయాన్సీ. ఈ మూడు ఒకేసారి వస్తే స్టేబుల్ అన్నట్టు. అంటే మెటా సెంట్రిక్ పైన, తర్వాత గ్రావిటేషన్, అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, తర్వాత ఎంజీబీ అంటే బయాన్సీ. ఈ మూడు పైనుంచి కిందకుంటే స్టేబుల్. అట్లా చిన్న షార్ట్ నోట్స్ మనం గుర్తుగా పెట్టుకొని చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మొన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 2018లో ఇచ్చినాడు. ఏది? ఆర్ఫీస్కి క్యూ కనుక్కోమని. క్యూ ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ A1 A2 ఇంటూ √2GH/√A1² - A2². ఆ ప్రాబ్లము ఈజీ, కాకపోతే ఏంటి? ఇట్స్ టైం టేకింగ్. సో మ్యాక్సిమం ఇట్లా పోయినసారి 2018లో పేపర్ ఎట్లా ఇచ్చినాడంటే SMFM నుంచి మొత్తం ప్రాబ్లమాటిక్ ఇచ్చాడు. అంటే 150 క్వశ్చన్స్లో 125ని 130 క్వశ్చన్స్ మొత్తం ప్రాబ్లమాటిక్, కానీ ఈజీగా చేయగలిగేది. క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇందాక క్యూ ఫార్ములానే చెప్పినాను. ఆ క్యూ ఫార్ములా ఎంతసేపు పడుతుంది మనకి క్యాలిక్యులేట్ చేసేసరికి? సో అన్నీ అట్లనే ఇచ్చినారు. సో మ్యాక్సిమం ఎవరు 150 క్వశ్చన్స్ చూడలేకపోయినారు SMFM నుంచి. అందరూ 100 కంటే తక్కువ పెట్టేసి వచ్చినారు, స్కోర్ రాలేదు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చేత్తోనే, ఇప్పుడు క్యాల్సీతో అవసరం లేకుండా చేత్తోనే చేసే వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఇంకా డైరెక్ట్ √2 = 1.414, 1/√2 = 0.707, 1/√3 = 0.577 అని గుర్తుపెట్టేసుకుంటారు వాళ్ళు. అట్లా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు మంచి స్కోర్ వచ్చిందనమాట. 110, 120 కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు ఏది SMFMలో. సో అట్లనమాట. ఫస్ట్ మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ కావాలి. తర్వాత ఇప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయినాక మళ్ళీ తర్వాత ఇంకోసారి రివిజన్ చేయాలన్నమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొంతమంది ఏమంటారు? టెక్స్ట్ బుక్ చదువుతామంటారు. కొంతమంది ఏమంటారు? ఎట్లా వేరేలాగా చదువుతాము, ఏ మెటీరియల్ ఫాలో కావాలా, ఏం కావాలా అనేసి చాలా టెన్షన్ పడుతున్నారు. అట్లా ఏం కాదు. అట్లా టెన్షన్ పడకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఏదో ఒక మెటీరియల్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్ తీసుకొని దానిలోంచి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత నుంచి షార్ట్ నోట్స్ని రివైజ్ చేసుకోండి. పెద్ద బిట్స్ వచ్చినప్పుడు మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? కాన్సెప్ట్ చదువుకొని బిట్స్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ మ్యాక్సిమం మనం బిట్స్ చేయడం వల్ల మనకు ఎక్కువ కాన్సెప్ట్ వస్తుంది మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, మన పర్టికులర్గా మన టెక్నికల్ ఫీల్డ్లో. సో ఇదన్నమాట ఫస్ట్ ప్యాటర్న్. ఎట్లా అంటే హౌ టు ప్రిపేర్ అంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, క్వశ్చన్స్ చేయాలా, తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నుంచి రోజు రివైజ్ చేసుకోవడం, షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ చేయడం, షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోవడం, ప్రాబ్లమ్ చేయడం. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 100% మనము కాంపిటీషన్లో ఉంటాం. థర్డ్ ఏంటంటే జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ చదివే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ చదివి రివైజ్ చేసే వాళ్ళతో మిస్టేక్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా బిట్స్ చేసేస్తారు. ఇంకా ఆ కాన్సెప్ట్ చూసుకోకుండా డైరెక్ట్ బిట్స్ చేసేస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే బిట్సే ఎక్కువ చేస్తారు కానీ కాన్సెప్ట్ మర్చిపోతాం. అట్లా ఏమవుతుంది? డైరెక్ట్ బిట్స్ గుర్తుపెట్టేసుకుంటారు, ఆన్సర్స్ కూడా పెట్టేసుకుంటారు. అట్లా చేయకూడదు. ఎప్పుడు సొల్యూషన్ మనం డిరైవ్ చేయాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఆల్రెడీ 3-4 టైమ్స్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మనం ఏం చేయాలి? సొల్యూషన్ డిరైవ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? కాన్సెప్ట్ ఒక్కటి చదువుతారు కానీ బిట్స్ చదవరు. అది నాకు అన్నీ వస్తాయి అనుకుంటారు. అప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం. బికాస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా అట్లా చేయడం వల్ల అసలు యూజ్ ఉండదు అనమాట. సో ఈ 2 మిస్టేక్స్ పర్టికులర్గా చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుక్స్. అసలు ప్రిపరేషన్ టైంలో మనం ఎట్లా ఫాలో కావాలంటే, మనకి ఏదైనా కాన్సెప్ట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? సీనియర్నో లెక్చరర్స్నో అడగాలి. అప్పటికి కూడా మనకు తెలియదు అనుకోండి, ఫస్ట్ మనం సొంతంగా ప్రిపేర్ కావాలి. తర్వాత సీనియర్స్ని అడగాలి. అప్పటికి కూడా తెలియకుండా గ్రూప్ డిస్కషన్ చేయాలి. అప్పటికి కూడా రాకుండా అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. నేనైతే అలాగనే చేసేవాడిని. సో అట్లా పోవాలన్నమాట. ఇప్పుడు బుక్స్ ఎట్లా అంటే
ఫస్ట్ అందరికీ పేపర్ 2 ఈజీగానే చేస్తారు. పేపర్ 3 దగ్గరనే అందరూ కష్టపడుతుంటారు. దానికి ఏం లేదు, ఐఎస్ బుక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫస్ట్ కాన్సెప్ట్ చదువుకోవడం, దానిలో ఐఎస్ బిట్స్ చేయడం, కాన్సెప్ట్ చదువుకోవడం, బిట్స్ చేయడం. అట్లా చేస్తే మ్యాక్సిమం మనం గెట్అవుట్ అవుతాం. 100% మనకు మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 150కి 150 ఎవరికి రావు, పేపర్ సెట్ చేసేవాడికి కూడా రావు. మనకు మంచి మార్క్స్ రావాలంటే 110 నుంచి 120 వరకు వస్తే చాలు. అసలు యాక్చువల్గా 60% అంటే 270 మార్క్స్ వస్తే చాలు. ఇప్పుడు నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి. సో 270 మార్క్స్కి మనం టార్గెట్ చేసుకోవాలి. అంటే 300 మార్క్స్ మనం ఏం పెట్టుకుంటే 270 ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు కొంతమందికి స్టీల్ స్ట్రక్చర్స్ ఎట్లా చదవాలని ఉంటుంది. అది మనం అందరం వర్కింగ్ స్ట్రెస్ చదువుకుంటాం కదా, ఇది ఎట్లా అని. అప్పుడు స్టీల్ స్ట్రక్చర్స్ వరకు మనం ఏం చేయాలంటే గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ చదవాలి. గేట్ 1 మార్క్ క్వశ్చన్లో లిమిటెడ్ డిజైన్ ఉంటుంది కాబట్టి అది. ఇంకా కొంతమంది ఆర్సీసీకి ఎట్లా చదవాలని ఉంటారు. ఆర్సీసీకి ఏం లేదండి, పోయినసారి ఒక 10 years పేపర్స్ చూసుకుంటే వాడు ఫస్ట్ ఎట్లా ఇస్తున్నాడంటే ఆర్సీసీ ఐఎస్ 456 2000 కోడ్ బుక్లో ఉన్న ప్రతి టేబుల్ ఫస్ట్ పట్టి కొట్టాలి. తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సిమెంట్ రేషియో ఉన్నప్పుడు పీసీసీకి ఎంత ఉంటుంది గ్రేడ్, అదే M20కి ఎంత గ్రేడ్, అట్లా ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే టేబుల్ వైజ్ మీకు ఒకసారి కోడ్ బుక్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి టేబుల్ అడుగుతున్నాడు నీట్గా. సో పేపర్ 3ని అందరూ చాలా మంది పేపర్ 3 కాన్సన్ట్రేట్ చేయరు ఏడబ్ల్యూకి. సో అక్కడ లాస్ అవుతారు. పేపర్ 2 బాగా చదువుతారు, సో అక్కడ లాస్. సో పేపర్ 3 కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. రిగార్డింగ్ బుక్స్ విషయానికి వస్తే మనం టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతూ పోతుంటే అది నెవర్ ఎండింగ్ అనమాట. సో టార్గెట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ కావాలి. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకొని దానిలో సాల్వ్ చేసుకుంటా రావాలి. మన జనరల్ సైన్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. జనరల్ స్టడీస్కి మన కోర్ సబ్జెక్ట్స్కి. జీటీ ఉందనుకోండి, జీటీలో మనం ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే అంత కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఎట్లా అంటే బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.